జరిగిన చర్చకు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, నిన్నటి నుంచి మనం బడ్జెట్ సమావేశాలు ప్రారంభించుకున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పూర్తి కాలానికి బడ్జెట్ పెట్టుకుంటున్నాం. అదే సమయంలో నిన్నే గవర్నర్స్ అడ్రస్, రాష్ట్రంలో జరిగే విధానాలన్నీ, ప్రభుత్వ విధానాలన్నీ చెప్పడం కోసం ఆయన స్పీచ్లో చాలా స్పష్టంగా కవర్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా 8 నెలల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిన విషయాలు కూడా వారు చెప్పారు. పాలసీలు కానీ, తీసుకున్న నిర్ణయాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ చెప్పారు. అదే సమయంలో దేశ మళ్ళీ ఒకసారి చూస్తే ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా కలవడం మా స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, దగాబడ్డ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు కొంతమంది విమర్శించారు. ఆ రోజు కూడా మేము ఒకటే ఆలోచించాం. ఈరోజు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, నిర్వీర్యం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు కోలుకునే పరిస్థితులు కూడా లేవు. అలాంటప్పుడు డబల్ ఇంజిన్ సర్కారు ఉంటే తప్ప ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని ఏకైక లక్ష్యంతో కలిశాం. ఆ రోజు ఈ రోజుటికి ఒకే మాట మీద ముందుకు పోతున్నాం. నేను మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఈ సభ ద్వారా మరొకసారి అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి. 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఆర్థిక వ్యవస్థ, ఇంకొక పక్క అన్ని డిపార్ట్మెంట్లు కూడా మీరు చూస్తే, ఒక మాటలో చెప్పాలని నేను 4వసారి ముఖ్యమంత్రి, 3 సార్లు నాకు ఎప్పుడు ఇంత ఇబ్బంది రాలేదు. అప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈసారి మాత్రం ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చాం. ఈరోజు ఈ సభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, నరేంద్ర మోడీ గారిని. ఎందుకంటే దేశ ఈరోజు మనం అడిగిన దానికంటే కూడా నేను అనుకున్నాను ఇంకా సమయం పడుతుందని. సకాలంలో స్పందించి అన్ని విధాలా సహకరించినటువంటి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆ సహకారంగా లేకపోయింటే మనం ఇంకా చాలా ఇబ్బందుల్లో పడేవాళ్ళం. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుంటాం. అధ్యక్ష, ఏదైతే వెంటిలేటర్ పై నుండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్రాన్ని కానీ కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఇప్పుడిప్పుడే బయట వచ్చే పరిస్థితికి వచ్చాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన ఆవేదన ఇప్పుడు కూడా మాట్లాడారు. నేను అందరికంటే సీనియర్ మెంబర్ని. ఇది దగ్గర 9వసారి, అంటే 9 సార్లు ఎమ్మెల్యే కావడం ఒక అరుదైన అనుభవం కూడా అధ్యక్ష. అయితే నేను 78లో మొట్టమొదటి వచ్చినప్పటి నుంచి చూశాను రోడ్లు లేని పరిస్థితి. అప్పుడు ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఏంటంటే ఒక 3 గ్యాస్ కనెక్షన్లు, మిలిటరీ జీప్, నేరుగా తమిళనాడుకు పోతే ఆర్మీ నుంచి ఒక జీప్ ఇస్తారు. ఆ జీప్ కూడా నడవదు, దాన్ని ట్రోలింగ్ చేసుకొని రావాలి, వచ్చి రిపేర్ చేసుకొని. అప్పుడు రోడ్లు కూడా అదే పరిస్థితి, ఏ ఊరికి కూడా రోడ్లు ఉండవు. జీప్ ఉంటే తప్ప కాన్స్టిట్యున్సీలు తిరగలేవనే ఉద్దేశంతో అప్పుడు ఆ ఫెసిలిటీ ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు ఎమ్మెల్యేస్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, ఆ రోజు కరెంటు లేని పరిస్థితి నుంచి
ఈరోజు మన ఇండ్లపైనే కరెంటు తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. అదే మాదిరిగా దశ ఆ రోజు ఫోన్లు కూడా నేను చెప్పాను ఇంత మునుపు, ఫోను కూడా ఆన్ ప్రియారిటీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు మనందరం చూస్తే సెల్ ఫోన్లు పెట్టుకొని హౌస్లో కూడా పని చేసుకునే పరిస్థితికి వచ్చాం. అయితే ఆ దిశ ఈ సభలు చాలాసార్లు నేను చూశాను. ఈ సభను చూసినప్పుడు చాలా హుందాగా జరిగాయి, గౌరవంగా జరిగాయి. మొట్టమొదటిసారిగా నా జీవితంలో చూసిన సభ గడచిన సభ. ఆ రోజు ఈ సభలోనే చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్ళీ ఈ సభను ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల ఆమోదం తీసుకుని మళ్ళీ ఈ సభకొచ్చి గౌరవ సభ చేస్తామని ఆ రోజు కంకణం కట్టుకొని ప్రతిజ్ఞ చేసి వెళ్ళాం. అది నిలబెట్టుకొని అసెంబ్లీకి వచ్చాం. కానీ ఈ గౌరవ సభని గౌరవించే సంస్కారం లేని పార్టీ ఈరోజు అసెంబ్లీ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధ్యక్ష, ప్రజాస్వామ్యంలో చాలామంది చూశాను, పెద్ద పెద్ద వాళ్ళందరినీ చూసాం. ఎప్పుడు కూడా అసెంబ్లీ అంటే ఒక గౌరవం. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇది ఒక వేదిక, ఒక పవిత్ర దేవాలయం. అలాంటి దేవాలయంలో మనం చూస్తే నిన్న మన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే మన మిత్రులందరూ మాట్లాడారు. నా 41వ సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే 40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం, లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు. అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం, ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడుండే మనం కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. వివిధ రాజకీయ పార్టీలు ఉంటాయి, హామీలు ఇస్తాం. హామీలు ఇచ్చిన తర్వాత ప్రజలు ఎన్నుకుంటారు, ప్రజలు ఎన్నుకుంటే లోపలికి వస్తాం. ఈరోజు ఏ నాయకుడైనా సరే ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓడిపోయిన సందర్భాలు. నిన్న మీరు చూస్తే ఢిల్లీలో కేజ్రీవాల్ ఆయన ఎమ్మెల్యే గెలవలేదు. ఎమ్మెల్యే గెలవకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తే, లేకుంటే నేను అసెంబ్లీకి వస్తానంటే ప్రజాస్వామ్యం ఏ విధంగా ఒప్పుకుంటుంది దిశ? దేశంలో ఎక్కడా జరగలేదు ఇలాంటి విషయాలు. నేను 96లో ముఖ్యమంత్రిగా ఉన్నాను, 95లో ముఖ్యమంత్రిగా ఉన్నాం. 94లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 26 సీట్లు మీరు ఉన్నారు అధ్యక్ష. అప్పుడు 26 సీట్లు గెలిచారు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. లీడర్గా ఉన్నాడు వాళ్ళ పార్టీకి. ఇలాంటి సాంప్రదాయాలు మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏ విధంగా సబబో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చేది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు మన నాయకులు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఒక్క విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని కష్టాలున్నా ఈరోజు ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం. ఏదైతే ఆ రోజు ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, సూపర్ 6 చెప్పాం. ఈరోజు కూడా చెప్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, రాత్రింబగళ్ళు శ్రమ చేస్తాం. మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి ఈ అసెంబ్లీలో ఈరోజు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు 200 రూపాయలు పింఛనుంటే 2000 రూపాయలు 14-19 నేనే చేశాను. అదే సమయంలో 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేశాం. ఇంకొక పక్కన దగ్గర దిశ మీరు చూస్తే
8,08,570 మంది దివ్యాంగులు. ఈరోజు మీరు చూసినప్పుడు 5 సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు. 3,000 రూపాయల నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి. అదే మార్గదర్శ కడాన లెప్రసీ పేషెంట్స్ కూడా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళకి మనసు రాకపోతే 7,033 మందికి 6,000 రూపాయల చొప్పున ఇచ్చాం. ఈరోజు దేశ మీరు చూస్తే 3,000 నుంచి 4,000 చేశాం. 3,000 నుంచి దివ్యాంగులకు 6,000 చేశాం. కొంతమంది లెప్రసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ 10,000 చేశాం. కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చి మానవత్వాన్ని నిరూపించుకున్న కూటమి ఎన్డీఏ కూటమి. దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను, దగ్గర 33,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్స్ అధ్యక్ష. ఇది ఎవ్రీ మంత్ ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం. ప్రతి నెల మొదటి తారీఖు వెళ్తున్నాం. మొదటి తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం. పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇదే కాదు దిశ, ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఉద్యోగస్తులకి ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు గర్వంగా చెప్తున్నా, మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు ఇచ్చే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అది ఈ ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అధ్యక్ష, ఒకసారి బాధేస్తుంది. ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అద్దం పడుతుంది. అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు. కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు. ఇది నాకైతే అర్థం కలదు దిశ. ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు. ఈరోజు 2,000 కోట్ల రూపాయలు కార్పస్ వచ్చింది. వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు. అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు, అది మంచా చెడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైంది అధ్యక్ష? ఆ విధంగా చేయలేదు కాబట్టి అది కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు మేము వస్తానే మళ్ళీ 204 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా దిశ, ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మేము చాలా స్పష్టంగా చెప్పాం, దాని ప్రకారం ఈరోజు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటికే 1 రిలీజ్ చేశాం, 3 కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం. ఈరోజు మీరు చూస్తే 48 అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం. ఈ ఒక్క ప్రోగ్రాంలో 2,684 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 1 కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 80 లక్షల మందికి ఇచ్చాం. 686 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద 93 లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు 93 లక్షలకి ఇచ్చాం. దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాం అధ్యక్ష, సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా
వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కదా దిశ. ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా, తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం, దానికి కూడా శ్రీకారం చుడతాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది కాకుండా దిశ ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని చెప్పాం. మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాం. దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తారు, మనం ఒక 14,000 ఇస్తాం. 2 మ్యాచ్ చేసి 20,000 ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం. ఇది కాకుండా దిశ మత్స్యకారులు 20,000 రూపాయలు ఇస్తా అన్నాం. వాళ్ళు కూడా చేపలు వేటకు పోలేని పరిస్థితి ఉంటుంది. ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం. ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన 20,000 కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా. ఈ 1-2 కాదు దిశ, నేను ఒకటే హామీ ఇస్తున్నా. మళ్ళీ నేను ఆ విషయాలు కూడా రీఅఫర్మ్ చేస్తాను. ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం. అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే అధ్యక్ష, ఇక్కడ 2-3 విషయాలు మీ అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. గడిచిన 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను 4-5 స్లైడ్స్ చూపిస్తాను. మీ అందరికీ ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ తరపున నరేంద్ర మోడీ గారిని ఒక ఆదర్శంగా సంపద సృష్టించాలి. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి. కొంత డబ్బులు మళ్ళీ అభివృద్ధి పైన ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఆదాయం పెంచుకుంటూ ఎక్కడికక్కడ ప్రజల్ని సాధికారత చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక సైకిల్. ఇది సంపద సృష్టించకుండా ఇష్టానుసారం ప్రవర్తించి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అది సస్టైనబుల్ మోడల్ కాదు దిశ. ఆ విషయం చెప్పడానికే నేను ఈ 4-5 స్లైడ్స్ మీ ద్వారా ప్రతి ఒక్క మెంబర్కి కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరిగితే ఏం జరుగుతుంది, సుపరిపాలన ఉంటే ఏ విధంగా ఉంటుంది, అభివృద్ధి జరగకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో మన రాష్ట్రం 5 సంవత్సరాలకు ఉదాహరణ. ఆ విషయమే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిశ. నెక్స్ట్ ఆ స్లైడ్స్ అండి. ఇది ఒక్కసారి చూస్తే అధ్యక్ష 18-19 11.4% గ్రోత్ రేట్, 19-20 5.25% గ్రోత్ రేట్, డబల్ సగానికి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా దేశ మీరు చూసిన తర్వాత 18-19లో 8,74,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి. అది 19కి వచ్చేందుకు 9,26,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి పెరిగింది 19-20కి. దీనివల్ల దేశ అదే కానీ 11.14% గ్రో అయింటది కంటిన్యూ అయి ఉంటే 9,71,000 జిఎస్టిపి వచ్చేది. అంటే ఒక్క సంవత్సరం 45,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి తగ్గే పరిస్థితి వచ్చింది. ఇది సంపద సృష్టించడం అనేది. రెండో ఎగ్జాంపుల్ అధ్యక్ష 23-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన
8.6% గ్రోత్. అదే సమయంలో 24-25 ఎన్డీఏ ప్రభుత్వం మొదటి సంవత్సరం 3 నెలలు మేము లేకపోయినా 12.94% గ్రోత్ వచ్చింది. దీనివల్ల అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 24-25% 12.94% వల్ల గ్రోత్ చూస్తే 14 కోట్ల మామూలుగా వచ్చుంటే 8.6 వస్తే 14,22,00,000 వచ్చేది. ఈ సంవత్సరం 24-25కి 16,06,000 కోట్ల రూపాయలు జీఎస్టీపీ వచ్చింది. ఈ రెండు చూసుకుంటే దేశ అదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి 8.6 వచ్చుంటే 15,44,00,000 వచ్చేది. 15,44,000 కోట్లు వచ్చేది. అంటే ఒక సంవత్సరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తే 62,000 కోట్ల రూపాయలు అదనంగా జీఎస్టీపీ సాధించే పరిస్థితికి వచ్చాం. అంటే సంపద ఎప్పుడు వస్తుందో దిశ ఆ రోజు ఆదాయం పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ప్రజల దగ్గర తలసరి ఆదాయం పెరుగుతుంది, వాళ్ళకు పర్చేసింగ్ కెపాసిటీ వచ్చే పరిస్థితికి వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. ఈ స్లైడ్ మీరు చూస్తే అధ్యక్ష 14-15 నుంచి 18-19 వరకు 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 13.5% గ్రోత్ రేట్. అదే